హృదయం నమస్కరించి ప్రార్థన చేద్దాం. అందరం తలలో వచ్చుకుందాం. వీళ్ళతో పాటు మన హృదయంలో వచ్చుకుందాం. నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభువుకి మన జీవితంలో ఏది అయిష్టంగా ఉన్నదో అదంతా కూడా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. అయ్యా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. పునరుత్థాన దినములు మరొకసారి మమ్మల్ని అందరూ కూడా మీరు సజీవులుగా మీ సన్నిధిలో నిలబెట్టినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా మరి మాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము, ప్రతి అస్వస్థత అన్నీ కూడా మరి యేసుక్రీస్తు నామములో మీరు తీసివేసినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి మమ్మల్ని ముట్టినారు, స్వస్థపరిచినారు. అయ్యా ముట్టువారు స్వస్థపరచువారు మీరే కదా నాయన. తను మీకు స్తోత్రాలు. మరొకసారి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మరి మీ నామమును గనుపరిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీకు మాటలు వినుటకు ఇచ్చిన సమయానికి వందనాలు. అయ్యా మీకు వాక్యం ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా అయ్యా మరి సంపూర్ణంగా తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచుతని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య, అయ్యా మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. తండ్రి మనము సజీవులుగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు. మీకు వాక్యం ఇచ్చిన సమయానికి స్తోత్రాలు. అయ్యా అంత మాత్రమే కాదు ప్రభువా, మీ మాట విని గ్రహించి అర్థం చేసుకొని మీ మాట ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా మీ మాట నిత్యము మాకు అవసరము నాయన. మీకు వాక్కు లేకపోతే మేము జీవించలేము నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా, మనుషులు రొట్టెతో మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాటతో జీవించును. మీకు వాక్యం సెలవిస్తున్నది, మరి మీ నోటి నుండి వచ్చిన మాట మాకు జీవమై ఉన్నది నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. అల్పుడను బలహీనుడును నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి నాయన. నేను ఏమాత్రం మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మా జీవితాలను బలపరచండి. మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. మరి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా తండ్రి ప్రభా మరి సమకూర్చి మీ మాటలు వినుటకు ఇచ్చిన సమయానికి మీకు స్తోత్రాలు ఉన్నాయన. మరి దుష్టుడు, దురాత్ముడు, సాతానుడు ఇక్కడ ఏమాత్రం పని చేయకుండా యేసుక్రీస్తు నామమున చుట్టూ కంచెగా ఉంచండి. సాతానుకు అవకాశం రాకుండా యేసుక్రీస్తు నామములో సాతాను పారిపోవును గాక. తను మీకు స్తోత్రాలు ప్రభా. మరి మీ సమయంలో నన్ను మీకు సిలువ చాటు మరుగు చేసి మీరే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని, సరిదిద్దమని, గద్దించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. వచ్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్.
అందరూ దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మనం వచ్చింది దేవుని వాక్యం వినడానికి వచ్చాం. ఆమేన్. దేవుని మాటలు విని మన బ్రతుకును దిద్దుకుందానికి వస్తూ ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే వాక్యమే మనకు జీవమై ఉన్నది. వాక్యం మన జీవితాలను మారుస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మరి మన హృదయాన్ని చక్కపరిచేది దేవుని వాక్యము, మన జీవితాన్ని చక్కపరిచేది దేవుని వాక్యమై ఉన్నది. దేవుని మాట మన జీవితాన్ని దిద్దుతుంది. మనం దిద్దుకోవాలి. దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాక్యం ద్వారా మన జీవితాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మనం వచ్చిందే జీవితాన్ని సరి చేసుకుందానికి. కనుక మీరందరూ జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని నేను కోరుతున్నాను. ఆమేన్. ఇదే అధ్యాయం మనం పోయిన వారం కూడా ధ్యానించుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు అనే వర్తమానాన్ని పోయిన వారం కూడా మరి కొంతవరకు మనం ధ్యానించినాం. మరి దేవుడు మంచి సమయం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని మనం కంటిన్యూషన్గా ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా శిక్ష కంటే ముందుగా హెచ్చరిస్తాడు ఆయన. నిజమేనా? దేవుడు మొదట హెచ్చరించకుండా శిక్ష విధించడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక శిక్ష నీకు పడబోతుంది, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎలా జీవించాలో అనే సంగతి మొట్టమొదటిగా నేను చెప్తూ ఉన్నాడు. ఆమేన్. వినబడుతుంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను ప్రియులారా. ఇక్కడ ఎవరైతే నోరు మూసుకుంటారో వారు దయచేసి ఇక్కడ ఉండకండి. మన దేవుడు నోరు మూసుకునేవాడు కాదు. ఆయన ఆమెను చెప్పేవాడు. ఆయన ఆమెను అనేవాడు. చెప్పు సంగతులేవనగా ఆయన బైబిల్ సెలవిస్తున్నది. కనుక దేవుని వాక్యం మనం వినేటప్పుడు ఆమేన్, హల్లెలూయా, అది రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా ఎప్పుడు కూడా తీర్పు తీసుకొని రాడు. మొట్టమొదటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న వాక్యంలో మరి రాజు మనకు కనబడుతున్నాడు ప్రియులారా. పైన చెప్పిన విషయాలు నేను జ్ఞాపకం చేయట్లేదు. అవన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. నిజమేనా? మన దగ్గర వీడియో ఉంది, వినండి. పైన వారు మనం ఎక్కడి వరకు విన్నామో దాని కంటిన్యూషన్ మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడని యెహోవా యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు. హిజ్కియాకు చెప్పమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చూడండి, సిద్ధపడమని చెప్తూ ఉన్నాడు. నిజమేనా? ఆ మాట చూడండి, ఇక్కడ మన బైబిల్లో చూస్తున్నాం. చూడండి, మొదటి వచనములో, ఆదినములలో చదవండి. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వు మరణమవుతున్నావు. మరణము కాకముందే నువ్వేం చేయాలి? నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆమేన్. నువ్వు చస్తావు, చావకముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది మాట ఏమై ఉన్నది? అది వార్నింగ్ అయి ఉన్నది, అది హెచ్చరిక అయి ఉన్నది. హల్లెలూయా. కనుక ఆ హెచ్చరిక నీ కోసమే, మనందరి కోసం దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప భక్తుడు, రాజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియాను సిద్ధపడమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమేనా? హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఆయన చాలా గొప్పవాడు, దేవునికి ఇష్టమైన వాడు. ఆయన పరిపాలన దేవునికి ఇష్టమై ఉన్నది. కానీ చూడండి, అయినప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు మనమే మంచిగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ దేవుడు పదే పదే మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఎక్కడో ఏదో లోపం ఉన్నది, సరిదిద్దుకో, సరి చేసుకో. ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అనుకుంటాం మేము బాగానే ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మనల్ని దేవుడు గద్దిస్తాడు, హెచ్చిస్తాడు కూడా. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఏం జరిగింది నీకు?
మరణము కరమైన రోగము. వింటున్నారా? హల్లెలూయా. చూడండి పిల్లలు, నీవు మరణం అవుతున్నావు కనుక నువ్వు ఇక బ్రతుకు. కనుక నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? నీ ఇల్లు దిద్దుకో, చక్కబెట్టుకో. ఆమేన్. ఈ మాట ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అయితే ఇక్కడ మరి ఈ వార్నింగ్ అంటే హెచ్చరిక ఇప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు రాజు ఏమన్నాడు, హిజ్కియా ఏమన్నాడు, ఆ మాట కూడా మనం చూద్దాం. చదవండి. తర్వాత ఏమన్నాడు ఆయన? నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నానని చెప్పగా 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా. అయితే హిజ్కియా ఏం చేస్తున్నాడు ప్రియులారా? తన ముఖమును ఎటువైపు తిప్పుకుంటున్నాడు? గోడ వైపు తిప్పుకొని ఏం చేస్తున్నాడు? చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించగా. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు. దేవుడేమో నువ్వు చస్తావన్నాడు, మరణం అవుతావని దేవుడు అంటున్నాడు. కానీ ఆ హిజ్కియా ఏమంటున్నాడు? అయ్యా, నా జీవితం ఎట్లా ఉన్నదో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా జీవించానో మీకు తెలుసు. మీకు తెలుసా? అది నువ్వు ఆ రీతి చెప్తున్నావు అంటే అతన్ని జీవించాడైనా. హిజ్కియా అట్లా జీవించాడానికి ఆ మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు జీవించింది ఆ మాట చెప్పలేవు. హల్లెలూయా. నువ్వు జీవించినప్పుడు చెప్పగలుగుతావు. ఎందుకంటే నువ్వు జీవిస్తున్నావా లేదా సంగతి దేవుని తెలుసు. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే నేను ఏమంటున్నాడు చూడండి, అయ్యా నేను ఎట్లా జీవించానో ఎవరికి తెలియకపోయినా కానీ మీకు మాత్రం తెలుసు. ఆమేన్. పక్క వారికి తెలియకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా హృదయము, నా ఆలోచన, నా జీవితము ఎంత యథార్థంగా ఉన్నదో అది మీకు మాత్రమే తెలుసు ప్రభువా అని గోడ తట్టు తిప్పుకొని దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ప్రభువా, నీ ఎదుట యథార్థముగా, నిజమేనా? చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఈ మాట మీరు చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఎందుకంటే మరి హిజ్కియా నమ్ముకున్న దేవుణ్ణే మనము నమ్ముతున్నాం. ఆ మాట నువ్వు చెప్పలేవా? ఎందుకు చెప్పలేవంటే యథార్థమైన జీవితం నీకు లేదు. ఏడుపుతో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు కూడా యథార్థవంతమైన జీవితాన్ని దేవుడు కోరుతాడు. ఈ సగం జీవితం దేవునికి అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డగానే జీవించు. కానీ దాంట్లో ఇంకా ఏది కలపకు, లోకాన్ని కలపకు. ఒక యథార్థమైన జీవితం జీవించు. ఆమేన్. నువ్వు మరణమైనా పర్వాలేదు, నేను మరణం కాకుండా దేవుడు కాపాడుతాడు. కానీ నువ్వు చక్కదిద్దుకో, జీవితాన్ని సరి చేసుకో, దేవునికి ఇష్టమైన జీవితం జీవించు, దేవుని గద్దింపుకు లోబడు, ఆయన చెప్పింది అర్థం చేసుకో, ఆయన మాటకు లోబడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషుల మాట కాదు మనం లోబడేది, దేవుని మాటకు లోబడాలా. ఎందుకంటే దేవుని మాట మనల్ని గద్దిస్తుంది, దేవుని మాట సరి చేస్తుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ప్రభువా నేను ఎట్లా జీవిస్తున్నాను, ఎటువంటి యథార్థమైన జీవితం జీవిస్తున్నాను అది మీకు తెలుసు కదా ప్రభువా. ఆమేన్. మీకు తెలుసు కదా నాయన, మీకు తెలుసుగా తండ్రి. హల్లెలూయా. యెహోవా యథార్థ హృదయునై సత్యముతో మీ సన్నిధిని ఎట్లు నడుచుకోవడం అంటే అక్కడ జీవితం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడుచుకోవడం అంటే జీవితం ఉన్నది.
మీకు తెలుసా, ఉదయం లేచింది రాత్రి పడుకునే దాకా మనం ఏం చేయాలి? ఎవరి వైపు మనం చూడాలి? ఎవరి వైపు చూస్తూ మనము మన బ్రతుకును గడపాలి? దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుని వైపు చూడాలి. నీవు దేవుని బిడ్డవైతే దేవుని వైపే చూస్తావు. నువ్వు నిజంగా రెండు రకాలు జీవిస్తే సగము లోకం, సగం దేవుడు, రెండు కలుపుతావు. కానీ దేవునికి అవసరం లేదు. అది యథార్థమైన జీవితం కాదు. నువ్వు యథార్థవంతమైన జీవితం జీవించాలంటే కేవలం దేవుని వైపే చూడు. దేవుని వైపు చూస్తేనే దేవుణ్ణి నువ్వు వెంబడించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా, మరి హిజ్కియా ఆ ప్రార్థన, ఆ దేవునితో చెప్పుకోవడము, ఆ సాక్ష్యం చాలా గొప్పది. అంటున్నారా? హల్లెలూయా. ఆ సాక్ష్యము ఎంత గొప్పదో. ఆమేన్. అటువంటి సాక్ష్యం నీకు కావాలి. అటువంటి సాక్ష్యం మనకు కావాలి. అటువంటి సాక్ష్యం ప్రతి ఒక్కరికి కావాలి. ఎవరైతే దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నారో వారికి ప్రతి ఒక్కరు కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అంటున్నారా? మీరు దేవుని బిడ్డలే కదా. దేవుని బిడ్డతో మీకు సాక్ష్యం ఏది? మరి ఆ మాట మీరు చెప్పగలుగుతారా? అయ్యా, మీ కొరకు నేను ఎట్లా జీవిస్తున్నానో రోజు నా జీవితం మీకు తెలుసు అని మీరు చెప్పగలుగుతారా? ఆ చెప్పగలిగే జీవితం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక గమనించండి ప్రియులారా, మరి దేవునికి మనముగా ప్రార్థన చేసే జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, జీవించే జీవితము మనము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నారు ప్రియులారా? కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. నిజమేనా? మనం ప్రార్థన చేస్తే మన కన్నుల నీళ్లు రాదు. నీరు వస్తుందా అండి? గంట తరబడి ప్రార్థన చేస్తాం చేయమంటే, నీరైతే రాదు. ముచ్చట పెట్టుడు కాదు. ఎట్లా ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే ఎట్లా రావాలా? ఒక మొరబెట్టుడు కావాలా? దేవునికి లోబరుచుకోవాలి జీవితాన్ని. దేవునికి లోబరుచుకుంటే నీకు తెలవకుండా లోపల నుంచి కన్నీరు వస్తుంది. ఆమేన్. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు ఎప్పుడు వస్తుంది తెలుసా? యథార్థంగా ఉంటే కన్నీరు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, అటువంటి సాక్ష్యమైన జీవితము మనకు ఈ గడియలో అవసరం. పరలోక రాజ్యం రావాలంటే ఈ లోకంలో నువ్వు దేవుని కోసం జీవించాలి. వింటున్నారా? అయ్యా, జీవితంలో ఒకసారే జీవితం కనుక ఎంజాయ్ చేయాలా? లేకపోతే రెండు రకాల జీవిస్తేనే చాలా హాయిగా ఉంటుందండి. మళ్ళీ జీవితం దొరకదు, ఇక ఒకటేసారి జీవితం. నిజమేనా? సరే కదా, నిజమేనా? హల్లెలూయా. జీవితం ఎన్నిసార్లు మనకు వస్తుంది? దేవుడిచ్చింది బ్రతుకు ఎన్నిసార్లు? ఒకటేసారి కదా. ఒకటేసారి ఎట్లా జీవించాలనుకుంటాం మనము? లోకం చూస్తే హాయిగా ఉంది, అందంగా ఉంది, లోకంలాగా జీవించాలని ఆశపడతాం. కానీ దేవుని వాక్యం వారితో చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది? లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి. నువ్వు అట్లా ప్రేమిస్తే నీ లోపల దేవుని ప్రేమ లేదు. నిజమేనా? నీ లోపల దేవుని ప్రేమ లేదు. దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో లోకం నువ్వు ప్రేమించవు. ఆమేన్, వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, లోకాన్ని ప్రేమిస్తాను, రెండు ప్రేమిస్తాను అని చెప్పగలుగుతావా? ఇట్లా కాదు కదా. నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించు, లేకపోతే లోకమును ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇటువంటి సాక్ష్యం మనకు అవసరం దేవుని బిడ్డలారా. అంటున్నారా? కనుక హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చాలా గొప్పది, ఆ సాక్ష్యము చాలా గొప్పది. ఈ దినాల్లో అటువంటి జీవితం కలిగిన వారు దేవునికి కావాలి. చూడండి, వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నామకార్థుల కోసం దేవుడు వాళ్ళకి అవసరం లేదు. వారు దేవునికి అవసరం లేదు. వారికి కూడా దేవుడు అవసరం లేదు. అవసరాన్ని బట్టి వారు వస్తారు దేవుని సన్నిధికి. అవసరాన్ని బట్టి వస్తారు, బాగలేకపోతే వస్తారు, ఇంకేతుంటేనో వస్తారు. పరలోకం కోసం రారు, దేవుని వాక్యం కోసం జీవించడానికి రారు, కష్టపడడానికి రాదు. దేవుని కోసం కష్టపడేవారు దేవునికి కావాలా? చూడండి, యేసుప్రభువు వారు చెప్పలేదా? ఆయన కొరకు నిలబడేటోళ్ళు ఆయన కావాలా? యేసులో హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, మరణమైపోతావు, అవుతావు, మరణమైపోతావు అని చెప్పిన కానీ అతను ఎందుకు భయపడలేదు తెలుసా?
ఒక మంచి జీవితం కలిగి ఉన్నాడు. ఆమేన్. నమ్మకం ఏంటంటే దేవుడు నా ప్రార్థన వింటాడు, నా జీవితం దేవునికి తెలుసు, నా జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, నా దినదిన ప్రార్థన నాకు తెలుసు, నా మొరపెట్టు ఆయనకు తెలుసు. రోజు నా ప్రార్థన వింటున్నాడు. నన్ను ఎవరు చూడకపోయినా పర్లేదు, నా దేవుడు చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా వైపు చూస్తున్నాడు. కనుక నాకు మరణము నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆమేన్ అనే నమ్మకం కలిగి ఉన్నాడు. ఎవరు? హిజ్కియా రాజు. హల్లెలూయా. ఆ నమ్మకం నీకు కావాలి, ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి కావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం కావాలంటే నువ్వు రోజు నీ ఒంటరి ప్రార్థన దేవునితో గడపాలా. యేసుప్రభువు వారు చెప్పలేదండి, నీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయమన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. నిజమే కదా ప్రియులారా. ఒంటరిగా మరి దేవునితో గడిపే జీవితం కావాలి. ఆ జీవితం లేదు. ఆ జీవితం అంటే అది చాలా గొప్ప జీవితం అండి. ఎందుకంటే వారి నడక దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటుంది, వారి ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటుంది, వారి ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటుంది, వారి మాట దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటుంది. వారు గడిపేది దేవునితో గడుపుతున్నారు, వారు దేవునితో మాట్లాడుతున్నారు, వారు ప్రార్థన చేసే దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ జీవితం చాలా గొప్పదండి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, నీవు దేవుని దగ్గర బతిమాలినప్పుడు కారణము చూపెట్టాలా. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు దేవుని దగ్గర బ్రతిమాలుతున్నావు, ఏడుస్తున్నావు అనుకో, దానికి కారణం చూపెట్టాలా. వాటికినే ప్రార్థన చేసి ఏడిస్తే కాదు, ఏడవంగానే దేవుని మాట వినడు. దానికి తగిన జీవితం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. ఇప్పుడు తగిన జీవితం కలిగి ఉన్నాడు హిజ్కియా. ఏంటిది ఆ జీవితము? రోజు జీవితం దేవుని కోసమే జీవిస్తూ ఉన్నాడు. అది తగిన కారణమును బట్టే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అర్థమవుతుందా? మీరు ఏడుస్తూ ప్రార్థన చేసినా కానీ దానికంటే ముందు జీవితం దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని ప్రభువుతో ఒక మాట చెప్తారు పిల్లరా. ఏమన్నానంటే చూడండి, నువ్వు దేవుని ప్రార్థన అడిగినప్పుడు దానికి తగిన కారణము నువ్వు చూపించాలా. తగిన కారణం అంటే నీకు అవసరం చూపెడతావు, అడుగుతావు, కానీ దానికంటే ముందు ఏం చేయాలా? బైబిల్ ఒక మాట ఉంది పిల్లరా, దేవుడు అందరి ప్రార్థన వినడు, పాపుల ప్రార్థన వినడు, పాపుల మనమే అని ఆలకించడు. నిజమేనా? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడు? యథార్థవంతుల ప్రార్థన వింటాడు. ఆమేన్. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి ప్రార్థన చేస్తారు. అందరి ప్రార్థన చేస్తే వాళ్ళే తృప్తి పడతారు, నేను ప్రార్థన చేసినానని. ప్రార్థన అయితే చేస్తావు, జీవితం అయితే ఎక్కడో పోతుంది. రోజు లేవంగానే లోకంలో కలిసిపోడు, వీలైతే ప్రార్థన చేసుకోడు, వీలైతే బైబుల్ చదువుడు, వీలైతే వర్తమానం చదువుడు. ఇదే మనం చేసే పనులు. ఎందుకంటే మనం చాలా బిజీ పర్సన్లు అయిపోయినాం. కానీ ఇటువంటి వారికి దేవుడు ఎంత దగ్గరగా ఉంటాడు, దేవుడు ఎక్కడ మన ప్రార్థన వింటాడు. గమనించండి, అర్థం చేసుకోండి. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోండి. అందుకనే నువ్వు దేవుని దగ్గర బతిమాలినప్పుడు దానికి తగిన కారణం చూపించాలి. అట్లాగే నీ గురి మీద నీకు అదుపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురి మీద నీకు అదుపు ఉండాలి. నీ గురి ఏంటిది? నువ్వు దేవుని నమ్ముకున్నాడు, గురి ఏంటిది నీది? ఆ గురి ఏంటిది? దేవుని నమ్ముకున్న దేనికోసం నమ్ముతున్నావు? దేవుని రాజ్యం కోసం కాదా? ఆమేన్. ఉద్యోగం కోసము, పెళ్ళిళ్ళ కోసము, చావుల కోసము, బర్త్డేల కోసము, పెళ్ళిళ్ళ కోసం కాదు దేవుని నమ్ముకునేది, పరలోకం కోసము, దేవుని రాజ్యం కోసము. కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే బర్త్డే వస్తారు. ఇటువంటి వారికి దేవుని సన్నిధికి వస్తారు. చావుల కోసం ఇవి అవసరం లేదు. దేవుని అటువంటి వారికి దేవుడు అవసరం లేదు, వారికి దేవుడు అవసరం లేదు, దేవుడు వారికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది దేవుని రాజ్యం కోసం జీవించే వాళ్ళు కావాలా. చూడండి వీళ్ళని. అందుకనే నీ గురి మీద నీకు అదుపు ఉండాలి. అదుపు అంటే కంట్రోల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కంట్రోల్ ఉంచుకోవడం? నీ గురి ఏంటిది అసలు? నీ గోల్ ఏంది? నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అసలు నీ గోల్ ఏంది?
ఎందుకోసం వస్తున్నావు? అర్థమవుతుందా? దేనికోసం వస్తున్నారు? కష్టపడి, ఇష్టపడి, దూరం నుంచి దగ్గర నుంచి ఎందుకోసం వస్తున్నారు? కారణం లేదా? గురి అనేది నీకు ఉండాలా? ఆ గురిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలా. దీనికోసమే నేను వస్తున్నాను, దానికోసమే సిద్ధపడతాను. దేవుని రాజ్యం నాకు కావాలి, దానికోసమే నేను వస్తున్నాను. దేవునికి ఇష్టంగా జీవించాలి, దానికోసమే నేను వస్తున్నాను. దేవుని వాక్యము కలిగి ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, అందుకోసమే నేను వస్తున్నాను. ఒక గురి కావాలా, ఒక అదుపు కావాలా. అంటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. హిజ్కియాతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, హిజ్కియాతో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏమని? నువ్వు మరణమవుతున్నావని. ఇది ఒక హెచ్చరిక కదా, నిజమేనా? ఈనాడు ప్రపంచానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రతి దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రతి మనిషిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? నిన్ను హెచ్చరిస్తున్నాడు, మనందరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకని? సరిగా ఉండమని. ఆమేన్. సరిగా జీవించమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హెచ్చరిక నీకు వినబడుతుందో అది దేనికోసం అంటే నువ్వు సరిగా ఉండేదానికే. ఆమేన్. హల్లెలూయా. సరిగా జీవించేదానికే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘం అంటే ఎలా ఉండాలి? వీలైతేనే రావడం, అది దేవుని యొక్క క్రమం కాదు. అది అర్థమవుతుందా? దేవుని క్రమం ఏంది? వారు ఆత్మీయంగా మరణించాలి, ఆత్మీయంగా తిరిగి లేవాలి, ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయ సంఘంగా కట్టబడాలి. ఎందుకంటే దేవుడే ఆత్మీయ ఉన్నాడు. మొట్టమొదటి దేని మీద కట్టబడాలి? ఆత్మీయ మందిరంగా వారు కట్టబడాలి. హల్లెలూయా. చూడండి, ఆత్మీయ మందిరం కట్టబడిన వాళ్ళు ఆత్మ నుంచి బయటికి రారు, ఆత్మ కలిగి జీవిస్తారు. అందుకనే సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటున్నారా? దేనికోసమో కాదు మనం వచ్చేది, ఆత్మీయంగా నేను రోజు ఎదగాలి, నా ప్రభు వాక్యంతో నేను ఎదగాలి. అంటున్నారా? అందుకోసం మనం వస్తూ ఉన్నాం, అందుకోసం మీరు వస్తూ ఉన్నారు, మనం వస్తూ ఉన్నాం. కనుక చూడండి, అయితే మరి హిజ్కియాతో దేవుడి మాట చెప్తున్నాడంటే మామూలుగా చెప్పట్లేదండి. ఆ మాట వెనుక అతన్ని సరిచేయబడడం అనేది ఉన్నది. ఓ హెచ్చరిక ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, చూడండి, ఈ సంగతులన్నీ కూడా వాటంతా అవి జరగలేదు. కానీ ఏమైందంటే సంగతుల వెనుక ఏదో ఉన్నది, ఏదో జరుగుతున్నది. అంటున్నారా? అంటే హెచ్చరిక అని వస్తున్నది అర్థం ఏంటంటే, అక్కడ వెనుక ఏముందంటే నువ్వు సరిగా లేవనే కదా. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు అర్థం ఏంటంటే నువ్వు సరిగా లేవని అర్థం. ఎవరు హెచ్చరించబడతారు? హెచ్చరిక ఎవరి కోసం అంటే సరిగా లేని వారి కోసమే. ఆమేన్. అయినప్పటికీ కూడా రండి, ఇక్కడ మరి హిజ్కియా అయితే చెప్పినాడు, హెచ్చరిక వచ్చేసింది, దేవుడైతే హెచ్చరించాడు, నువ్వు మరణమైపోతున్నావు, మరి నీళ్లు చక్క పెట్టుకోమని చెప్పినప్పటికీ హిజ్కియా మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడిగాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, హిజ్కియాకి చాలా భయంకరమైన రోగం వచ్చింది కదా, ఒక పుండు రోగం, ఒక క్యాన్సర్ లాంటిది. హల్లెలూయా. కానీ అది దానికది రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ ఏదో లోపం ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ లోపము సరి చేసేదానికే చక్కబెట్టుకో అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నీ జీవితంలో చక్కబెట్టుకో ఎందుకు చెప్తున్నాడంటే, ఇది వెనకాలేదో నీ జీవితం సరిగా లేదు, ఎక్కడో లోపం ఉన్నది, అందుకని సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. చూడండి, సరే, హిజ్కియా జీవితం అంతా కూడా దేవుని దగ్గర చెప్పేసుకున్నాడండి. మనకు అర్థమవుతుంది ప్రార్థన ద్వారా, నేను ఎట్లా నడిచినానో, ఎట్లా జీవించానో ప్రభువా, ఇవన్నీ కూడా మీకు తెలుసు అని పరిపూర్ణ హృదయంతో మరి ఆయన దేవునికి మొర పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక చూడండి, ఇంకా ఏమనుకున్నాడు? అయ్యా,
ఒక మంచి కార్యం నేను చేయాలి ఈ లోకంలో. రాజుగా కాదు, రాజు కంటే గొప్ప కార్యం కావాలా. అది ఎవరి కోసం అంటే మీకోసమే నేను జీవించాలి. ఈ కోరిక హిజ్కియా కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరలా నన్ను జీవింపచేయండి ప్రభా, నేను మీకోసం ఈ లోకంలో జీవించాలి. వింటున్నారా? ఈ మాట మనకు కావాలి. మనం ఎవరి కోసం జీవించాలి లోకంలో? దేవుని కోసం జీవించాలా. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? దేవుని కోసం జీవించేవారు దేవునికి కావాలా, లోకం కోసం జీవించేటోళ్ళు కాదు. దేవుని కోసం జీవించే వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని కోసం జీవిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. వింటున్నారా? అందుకని తర్వాత ఏమైంది ప్రియులారా? చూడండి, వాక్యములు ఈ రీతి ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఏడ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు చదవండి. కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా 4వ వచనం, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ఈ ప్రార్థన ఎవరు చేశారు? హిజ్కియా ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థన యెషయాకు వినబడలేదు, కానీ దేవునికి వినబడ్డది. ఆహా, దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మన ప్రార్థన ఎవరికి వినబడాలి? దేవుడని యెహోవాకు వినబడాలి, యేసుక్రీస్తుకు వినబడాలి. ఆయనకు వినబడితే మన జీవితం సరిపోవాల ప్రార్థనకి. హల్లెలూయ. ఆయన ఏ ప్రార్థన చేసినాడో దానికి తగిన జీవితం కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే దేవుడని యెహోవా ఆయన ప్రార్థన విన్నాడు. ప్రార్థన విన్న తర్వాత మళ్ళా యెషయాని పిలిచాడు. అయ్యో నా భక్తుడు, హల్లెలూయ, నాకు ఇష్టమైన వాడు, నాకు యథార్థంగా జీవించేవాడు. కనుక యెషయా మళ్ళీ తిరిగిరా, నేను చెప్పింది మళ్ళీ ఇంకో మాట నేను చెప్తున్నాను, ఈ మాట నువ్వు విను అని చెప్తూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయ. ఏం చెప్తున్నాడు చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా ఆమేన్. ఈ ప్రార్థన మానవులు అంగీకరించలేదు, యెషయా అంగీకరించలేదు, ప్రవక్త అంగీకరించలేదు, కానీ ఈ ప్రార్థన దేవుడని యెహోవా అంగీకరించాడు. చూడండి, మన ప్రార్థన మనుషులు అంగీకరించకపోయినా పర్వాలేదు, మన దేవుడని యెహోవా అంగీకరించాలా, మన ప్రభువుని యేసుక్రీస్తు అంగీకరించాలా. ఎందుకంటే ఆయనే కదా మనకు జవాబునిచ్చేవాడు, ఆయనే కదా స్వస్థపరిచేవాడు, ఆయనే కదా మనకు కావలసింది అనుగ్రహించేవాడు. కనుక మన జీవితము ఎలా ఉండాలి? మనం ప్రార్థన చేస్తే ఆయన విని జవాబు ఇచ్చేటట్టుగా ఉండాలా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, రోగం వచ్చింది ప్రార్థన చేయండి కదా, ఇది బాగలేదు దానికోసం ప్రార్థన చేయండి, హాస్పిటల్లో ఉన్న దానికోసం ప్రార్థన చేయండి. అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉంటాయి. మరి ఈయన కూడా రోగం వచ్చింది, హిజ్కియాకు కూడా రాలేదా? వచ్చిందా లేదా? వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మరి జవాబు వచ్చింది. ఎందుకు జవాబు వచ్చింది? ఆయన ఏదైతే అడిగినాడో దానికి తగిన జీవితం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినేటట్టుగా మన ప్రార్థన ఉండాలి, ఆయన అంగీకరించేటట్టుగా ఉండాలి, ఆయన ఒప్పుకుంటట్టుగా ఉండాలి, ఆయన సంతోషపడే రీతిగా ఉండాలి, ఆయన ఇష్టపడే రీతిగా మన ప్రార్థన ఉండాలి. వెంటనే దేవుడు దానికి జవాబునిస్తాడు. చూడండి, వెంటనే యెషయాను పిలిచాడు ఆయన. నిజమేనా? పిలిచి ఏమన్నాడు? నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? హిజ్కియా యొద్దకు వెళ్ళు. ఏమన్నాడు వెళ్ళిన తర్వాత? చూడండి, ఆయన ప్రార్థన నేను విన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందుకే నీ ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కదా. బాధలు ఉన్న వారికి నెమ్మదినిచ్చేది ప్రార్థన, సంతోషం లేని వారికి సంతోషం ఇచ్చేది, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేది, బాగులేకపోతే బాగు చేసేది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, దేవుడు వినేటట్టుగా ఉండాలి, దేవుడు ఇష్టపడే రీతిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత మంచి ప్రార్థన అండి. ఆయన ఏడ్చినాడు, ఏడ్చేదానికంటే ముందు దేవునికి ఎంత ఇష్టమైనగా జీవించాడు.
ఇష్టమైన రీతిగా జీవించడానికి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ప్రవక్తతోనే చెప్తున్నాడు. ప్రవక్త విషయ మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నులు విడిచిన నేను చూసినాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అని చెప్తూ ఇంకేమన్నాడు ఆయన? 16వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుడు చూడండి, అడిగిన దానికి ఇంకా రెట్టింపులు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు రెట్టింపుగా నేను దీవించాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేసేదానికన్నా ముందు ఆయన ఇష్టపడే జీవితం కలిగి ఉండాలా. నీ ప్రార్థన ఇష్టమైందిగా ఉండాలా, ఆయన మెచ్చుకునే రీతిగా ఉండాలి. దేవునికి ఇష్టంగా జీవించాలంటే చూడండి, అది కష్టమైన కానీ ఇష్టంగా జీవించాలా. చూడండి, ఆయన ఎందుకు కష్టపడవచ్చు, అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా జీవించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఇంకా 15 సంవత్సరాలు. చూడండి, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అందుకని హృదయం అనేది పరిపూర్ణ హృదయమై ఉండాలి. మనం ప్రార్థన చేస్తే సగం సగం ప్రార్థన చేసుడు కాదు, టైం అయిపోతుంది ప్రార్థన చేసుడు కాదు, ఉద్యోగం పోవాలి ప్రార్థన చేసుడు కాదు. ఇది కాదు ప్రార్థన. దేవుడికి ఇష్టమేది పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలా, పూర్ణ హృదయంతో ధ్యానించాలా కదా. ఎందుకంటే మన దేవుడు సగం సగం దేవుడు కాదు, ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆయన పరిపూర్ణమైన దేవునికి ఎటువంటి ప్రార్థన కావాలి? పరిపూర్ణమైన ప్రార్థన కావాలి. పరిపూర్ణమైన ప్రార్థన ఎప్పుడు మనకు వస్తుందంటే పరిపూర్ణ జీవితం దేవునికి ఇచ్చేయాలా. సగం సగం దేవునికి ఇచ్చేయద్దు, సమర్పించుకోవాలి. జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా ప్రియులారా గమనించండి. అందుకనే యథార్థమైన హృదయంతో మరి హిజ్కియా ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. చూడండి, నీ జీవితాన్ని నేను పొడిగిస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను అని. చాలా గొప్ప మాట. మీకు అర్థమవుతుందా? మన ఆయుష్ అంతా దేవుని చేతిలో ఉంది. నిజమేనా? మనం రేపు చనిపోతాం, ఎల్లుండి చనిపోతాం, వచ్చే సంవత్సరం చనిపోతామని కాదు. మనం ఎప్పుడు చనిపోవాలో దేవుడు తెలుసు. కనుక చనిపోయేదాకా దేవుడి కోసం బతకాలా. అవునండి. ఇంకా దేవుడు నీ జీవితానికి హెచ్చిస్తాడు, ఇంకా పెంచుతాడు. ఆయన కోసం నువ్వు జీవిస్తే నీ జీవితానికి ఆయుష్ని ఇస్తాడు. వాక్యం అనేది సెలవిస్తున్నది. ఆయన జీవితాన్ని ఇంకా దేవుడు పొడిగించాడు. ఆమేన్ అంటున్నారా? చూడండి ప్రియులారా, మనకు రోగాలు వస్తాయి, మనం ప్రార్థన చేస్తాం. భయంకరమైన రోగం వస్తుంది, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేదానికి ముందు మనం ఏం చేయాలంటే రోగం రాకముందు దేవుడికి ఇష్టంగా జీవించాలా. రోగం వస్తే ప్రభువా యథార్థమైన భక్తి, రోగం వస్తే రావద్దు. రోగం రాకముందే యథార్థమైన భక్తి ఉండాలా. ఆమేన్. రోగం వచ్చినప్పుడే పరిపూర్ణమైన దేవుని భక్తిగా మనకు వచ్చేసిన ఉన్నట్టుగా జీవించొద్దు. రోగం రాకముందే పరిపూర్ణ జీవితం జీవించాలా. అర్థమైందా? హల్లెలూయా. రోగం వచ్చినా రోగం రాకపోయినా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలా. అది దేవునికి ఇష్టమైన జీవితం అది. ఆమేన్. చూడండి, కానీ చూడండి ఇక్కడ మరి హిజ్కియాకు దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు తీర్పు కంటే ముందు ఏమైంది? ఆయన జీవితం సిద్ధంగానే పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? తీర్పు నువ్వు మరణమైపోతున్నావయ్యా, నువ్వు మరణమైతావు, చస్తావు. ఆయన మరణం నుంచి తప్పించబడ్డానికి కారణం ఏంటిది? ఎంత ప్రిపరేషన్లో ఆయనకి ఇష్టం రీతి, దేవునికి ఇష్టం రీతి ఇక జీవితం ఆయన సిద్ధంగానే ఉంచుకున్నాడు. దేవుడు మెచ్చుకునే జీవితమే కలిగి ఉన్నాడు హిజ్కియా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ప్రతి కాలంలో హెచ్చరిస్తూనే ఉన్నాడు. హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికను మనము సరిచేసేదానికి దేవుడు మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలా. మీకు తెలుసా, ఇక్కడ హిజ్కియాతో అన్నమాట ఏం? దేవుడు ప్రవక్త ద్వారా చక్కబెట్టుకోమన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్.
మనం ఏం చక్కబెట్టుకోవాలి? ఇప్పుడు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవని కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో కదా. అర్థమవుతుందా? ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిగతమైంది, ప్రతిదీ వ్యక్తిగతమైంది. నువ్వు వ్యక్తిగతంలో రక్షించబడాలా, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలా, వ్యక్తిగతంగా దేవుని కోసం నిలబడాలా. కనుక దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నాడు, సంఘంగా హెచ్చరిస్తున్నాడు, దేశంగా హెచ్చరిస్తున్నాడు, ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. హల్లెలూయ. సొదొమ గొమొర్రా దేశంలో చూడండి ఒక హెచ్చరిక ఉంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమైంది అక్కడ? సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉన్నదా? హల్లెలూయ. లోతు కుటుంబం అక్కడ ఉంది. అక్కడ ఒక హెచ్చరిక వచ్చేసింది. ఏమని? మీరు అక్కడ నుంచి ఎక్కడికి రావాలి? బయటికి రండి, సొదొమ గొమొర్రా దేశం విడిచిపెట్టి బయటికి రండి. ఆమేన్. ఎందుకు బయటికి రండి అంటే దేవుడు నాశనం చేయబోతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు పాపం చేసినారు, భయంకరమైన పాపంతో ఉన్నారు, కనుక మీరు అక్కడ ఉంటే మీరు కూడా నాశనం అయిపోతారు అని ఒక హెచ్చరిక వినబడింది. నిజమేనా? హల్లెలూయ. ఆ హెచ్చరికకి వారు ఏం చేయాలి? వెంటనే సిద్ధపడాలి, సిద్ధపడి బయటికి రావాలా. అంటున్నారా? ఆ హెచ్చరిక ఏంటిది? సొదొమ గొమొర్రా నుంచి మీరు బయటికి రండి. సొదొమ గొమొర్రా అంటే లోకం అండి, లోకమే కదా. నిజమేనా? ఆధునిక దేశం, ప్రపంచంలో అంతా కూడా మోసమే, పాపమే. మనం బయటికి రావాలా, శాఖల నుంచి బయటికి రావాలి, సంఘాల నుంచి బయటికి రావాలి, పాపం నుంచి బయటికి రావాలి, శాపం నుంచి బయటికి రావాలి, ఐగుప్తు నుంచి బయటికి రావాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. మేము దేవుని నమ్మనము కొంతమంది చెప్తారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాము, లోకం నుంచి బయటకు వచ్చినామని చెప్తారు. వారి జీవితంలో ఇంకా ఐగుప్తు తక్కనే ఉన్నది. లోకం ఏమన్నారు తెలుసా? వారు బయటకు వస్తారు, దేవుని నమ్మిన వారుగా జీవిస్తామని చెప్తారు, కానీ ఇంకా లోకంలో బయటికి వచ్చినట్టుగా చేస్తారు, కానీ వారి హృదయంలో ఇంకా ఐగుప్తు అక్కడే ఉంది. అర్థమైందా మీకు? నీ హృదయంలో ఐగుప్తు ఉన్నదంటే ఎలా చూపెడుతుంది తెలుసా? ఎలా చూపెడుతుంది? అమ్మా నువ్వు చక్కగా ఉండాలమ్మా, ఇది నువ్వు లోకంలోకి ఉండదంటే నువ్వు వింటావు, కానీ చేయలేకపోతున్నావు. ఎందుకంటే లోకంలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు బయటకు వస్తలేవు. లోకంలోకి ఉండకమ్మా అని వాక్యం చెప్తుంది. ఇంకా నువ్వు లోకంలో ఉన్నావు కనుక బయటకు వస్తలేవు. ప్రార్థనకు రావచ్చు, కానీ హృదయం ఒప్పుకుంటలేదు. దేవునికి కావాల్సింది నువ్వు కాదు, నీ హృదయం కావాలా. దేవుడు నివసించేది నీ లోపల కాదు, హృదయంలో నివసిస్తాడు ఆయన. కనుక నువ్వు బయటికి రావట్లేదు. ఇంకా లోకంలో ఎన్నో ఉన్నాయి నీకు ఆశలు, కోరికలు, వాటి నుంచి నువ్వు బయటికి రావాలా. అది హెచ్చరిక కదా, ఇది హెచ్చరికనే. హల్లెలూయ. నువ్వు బయటికి రా, దేవునికి స్తోత్రం. కనుక సొదొమ గొమొర్రా నుంచి బయటికి రమ్మన్నాడు ఆయన. కానీ దేవుని దూతలు పంపించారు, కానీ హెచ్చరికను ఎవరైతే విన్నారో, ఎవరికైతే హెచ్చరిక వినబడిందో వారు సిద్ధపడి బయటకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయ. కానీ ఆ ఫ్యామిలీ మనకు తెలుసు, ఆ కుటుంబం లోతు కుటుంబము. ఆమేన్. లోతు కుటుంబంలో వారు బయటికి రమ్మని అక్కడ హెచ్చరిక ఉంది, కానీ వెంటనే సిద్ధపడి లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు బయటకు వచ్చారు. హల్లెలూయ. హల్లెలూయ. కనుక వారు బయటికి వస్తున్నారు. బయటికి రాగానే లోతు ఇద్దరు కుమార్తెలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ స్వరం ఉంది, అక్కడ హెచ్చరిక ఉన్నది. ఏమని? ఆ హెచ్చరిక ఏంటిది? సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయబోతున్నాడు, అగ్నితో నాశనం చేస్తున్నాడు, బయటికి రమ్మన్నాడు. ఆమేన్. వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు నుంచి. ఎవరు? లోతు, ఆయన పిల్లలను భార్య. కానీ భార్య కొంత దూరం వచ్చింది, కానీ భార్యకి ఏమనిపించింది? మళ్ళీ లోకము మీద ఆశ ఉంది, లోకములాగా జీవించాలనుకున్నది, లోకం అందం విడిచిపెట్టకూడదు అనుకున్నది, లోకములో ఎంత హాయిగా ఉంటుంది అనుకున్నది, లోకములాగానే ఉండాలనుకున్నది, ఒకసారి చూద్దాం అనుకున్నది. కానీ స్వరం ఏం చెప్పింది? వెనుకకు తిరిగి చూడకూడదు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. వెనుకకు తిరిగి చూడకూడదంటే ఒక్కసారి చూస్తామనుకున్నది. ఏమైందండి? ఉప్పు స్తంభం అయిందా కదా? దేవుడు ఉప్పు స్తంభం అయిపోని చెప్పాడా? చెప్పిండా? దేవుడు ఎప్పుడు కూడా నాశనం కావద్దని చెప్తాడు ఆయన, నాశనం నుంచి బయటికి రావద్దని చెప్తాడు ఆయన. కానీ దేవుని మాట వినలే. చూడండి, ఆ స్వరం వినలే, హెచ్చరిక వినలే. భర్త విన్నాడు, ఇద్దరు పిల్లలు విన్నారు, వారు ముందుకెళ్ళిపోయినారు, వారు రక్షించబడ్డారు.
వారు ఉపస్తంభం కాలే, వారు నాశనం కాలే. కానీ ఆ స్వరమును హెచ్చరికనైతే పెడచెమర పెట్టారో వాళ్ళే ఆమెనే ఏమైపోయిందని నాశనం అయిపోయింది. అంతే ప్రియులారా, మనము కూడా అంతే. దేవుని వాక్యం అనే హెచ్చరిక ఈ కాలంలో దేవుడు వర్తమానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వర్తమానం నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. మీరు వర్తమానం కూడా చదువుతలేరు కదా. ఎంతమంది చదువుతున్నారండి వర్తమానం? పరిశుద్ధ గ్రంథం ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది బైబుల్ చదువుతున్నారు? చదవట్లేదు, వర్తమానం చదవట్లేదు. ఎందుకంటే మీరేమంటారంటే మాకు సమయం లేదని చెప్తారు. జాగ్రత్త, దేవుని హెచ్చరిక అది. ఆమేన్. ఎందుకంటే ఆ కాలంలో వాక్యం చెప్పింది, స్వరం చెప్పింది, హెచ్చరిక చేశాడు ఆయన. ఇప్పుడు అది హెచ్చరిక చేస్తున్నాడు. వర్తమానం నీకు ఇచ్చినప్పుడు వర్తమానం నీ లోపల ఉండాలి. అర్థమవుతుందా? వర్తమానం ప్రకారం నడవాలా, జీవించాలా. హల్లెలూయా. చూడండి ప్రియరా, ఏదో జరగబోతుంది అని అక్కడ హెచ్చరిక వినబడ్డప్పటికీ కూడా వారు దాన్ని పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టిన వారు నాశనం అయిపోతారు. వింటున్నారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అట్లాగే మరి సొదొమ గుమ్మారంలో ఒక హెచ్చరిక వినబడితే, ఎవరైతే పెడచెవిన పెట్టారో ఆయన భార్య, లోతు భార్య పెడచెవిన పెట్టింది కనుక ఉపస్తంభమైన నాశనం అయిపోయింది. అట్లాగే నోహు దినాలకు వెళ్ళినట్లయితే ప్రియులారా, నోహు దినాలకు ఒక హెచ్చరిక ఉంది. హల్లెలూయా. వింటున్నారా? ఆ హెచ్చరిక ఏంటిది? హెచ్చరిక ఏంటిది? మీరు వాక్యంను నమ్మండి, మీ శాఖలు విడిచిపెట్టండి. అప్పుడు కూడా శాఖలు ఉన్నాయి, అప్పుడు చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు, అప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఆయుష్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. పాపంతో నిండిపోయింది నోహు దినాలు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. భయంకర పాపంతో నిండిపోయింది నోహు దినాలు కూడా. అందుకని బైబిల్ చెప్తున్నది, నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగునని చెప్తుంది. ఆమేన్. మనం ఏ దినాల్లో జీవిస్తున్నాం? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జీవిస్తున్నాం. ఆమేన్. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని స్వరం మనకు వినబడుతుంది. అయితే ఏమైంది? నోహు మొత్తుకున్నాడు. 120 సంవత్సరాలు మొత్తుకున్నాడు. కానీ ఆ స్వరం హెచ్చరిక ఎవరు విన్నారు? విన్నవాళ్ళు మాత్రమే. అక్కడ ఏమైపోయినారంటే విన్నవాళ్ళు మాత్రమే బ్రతికినారు, రక్షించబడ్డారు. ఆమేన్. మహాజల ప్రళయముతో చూడండి, లోకము నాశనము చేయకముందు దేవుడు నోహు ద్వారా ఒక హెచ్చరిక చేశాడు. ఆమేన్. ఆ లోకము పాపంతో నిండిపోయింది కనుక మరి ఆ పాపం నుంచి మీరు బయటికి రండి అని నోహు వర్తమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అదొక హెచ్చరికగా ఉన్నది. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, ఎందుకంటే మనకు తెలుసు ఆ నూతన ఎట్లున్నదట, వారు ఇండ్లు కట్టుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకుంటా, లోకములు హాయిగా జీవించుకుంటా, ఇదే పరలోకం అనుకుంటా, ఎవరి గుళ్ళు గోపురాలు వాళ్ళు కట్టుకుంటా వారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నోహు లాంటి వాడు, నోహు ఎట్లా కనబడుతున్నాడు? వాళ్ళకి ఓ పిచ్చోళ్ళ కనబడుతున్నాడు. ఆయన మాట పిచ్చిగా కనబడుతుంది. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. కానీ చూడండి, కానీ ఒక చిన్న గుంపు అక్కడ ఉన్నది. ఆమేన్. వింటున్నారా? హలో, అక్కడ ఉన్నారా మీరు? ఓ చిన్న గుంపు అక్కడ ఉంది. ఆ చిన్న గుంపు మాత్రం ఏం చేసిందంటే, దేవుడు నోహు ద్వారా ఏం మాట్లాడుతున్నాడో, హెచ్చరిక చేస్తున్నాడో దానికి వారు సిద్ధపడ్డారు. అది నోహు కుటుంబం మాత్రమే. కనుక చూడండి, ఆ హెచ్చరిక వారు విన్నారు, ఆ హెచ్చరికకు తగిన రీతిగా వారు సిద్ధపడ్డారు. కనుక వాళ్ళు ఏం చేసినారు? కేవలము దేవుడు మరి నోహుతో చెప్పిన మాట ఏంది? ఓడ తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేశారు. చేసిన తర్వాత మీరు నాశనం కాకుండా ఇందులోకి రండి, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మహాజల ప్రళయం కురిపించబోతున్నాడు, మీరందరూ కూడా నాశనం అయిపోతారు. కనుక మీరు నాశనం కాకుండా ఉండాలంటే ఈ ఓడలోనికి రండి అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. కానీ వారెవరు రాలేదండి. కానీ వారందరూ కూడా నాశనం అయిపోయినారు. మీకు తెలుసా, ఓడంటే దేవుని వాక్యమై ఉన్నది, ఓడంటే దేవుని వర్తమానమై ఉన్నది, ఓడంటే ఈ కాలపు వాక్యమై ఉన్నది. నిజమేనా? ఈ కాల వర్తమానం ఓడ. కనుక మరి ప్రపంచమంతా కూడా హెచ్చరికను
విడిచిపెడుతున్నారు. కానీ ఏదో చిన్న గుంపు మాత్రమే, ఓ చిన్న ఆ, దీనము దీనం దీనత్వం కలిగిన చిన్న మంది మాత్రమే ఆ హెచ్చరికను గమనిస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికను అర్థం చేసుకుంటున్నారు. అదే చిన్న మంది అయి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే తీర్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలా? తీర్పు నుంచి బయటికి రావాలంటే హెచ్చరికకు లోబడాలి. ఆమేన్ అంటున్నారా? ఎప్పుడైతే హెచ్చరిక వినబడుతుందో హెచ్చరికకు లోబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, అందుకనే జలప్రలయంతో మరి లోకం నాశనం కాకముందే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలు ఎవరైతే పెడచెవిన పెట్టారో ఆ సమస్త దేశంలో ప్రజలందరూ నాశనం అయిపోయినారు. వాళ్ళు అక్కడ తెలివిమంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ధనము ధాన్యము కలిగిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ దేవునికి అవసరం లేదు. ఆ కాలపు వాక్యం ఎవరు వింటున్నారో, దాన్ని విని ఆ ఓడలోనికి ఎవరైతే వస్తున్నారో వారికి మాత్రమే రక్షణ ఉన్నది. అర్థమవుతుందా? ఈ గుళ్ళు గోపురాలు ఇక్కడ అవసరం లేదు. ఈ గడుగు సంబంధించిన వాక్యమే ఒక హెచ్చరిక అయి ఉన్నది. ఆ హెచ్చరిక నువ్వేం చేయాలా? లోబడాలి. ఈ కాల వర్తమానం తెలుసుకోవాలి, వర్తమానంలోనికి రావాలి, వర్తమానం నీలోకి రావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీనెవే పట్టణం ఉంది ప్రియులారా. మరి యోనా ఉన్నాడు. నీనెవే పట్టణం కూడా నాశనం అయిపోతుంది. అక్కడ హెచ్చరిక ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మరి పాపం చేసినారు. నీనెవే పట్టణం అంతా కూడా పాపంతో నిండిపోయింది. కనుక నువ్వు అక్కడికి పోయి దేవుని వాక్యం ప్రకటించి హెచ్చరించమని చెప్పాడు దేవుడు. నిజమేనా? ఎవరికి చెప్పారు ఈ మాట? యోనా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, సరే ఒక సందర్భంలో యోనా తప్పిపోవచ్చు, కానీ తిరిగి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమేన్. అక్కడ ఉన్నవారందరికీ ఆ హెచ్చరిక వినబడింది. వినబడిన తర్వాత వాళ్ళు ఏం చేసినారో తెలుసా? హెచ్చరికకు లోబడ్డారు, జీవితాన్ని మార్చుకున్నారు, నాశనం నుంచి తప్పించబడ్డారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని వాక్యం నేను హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడాలి, ఆ హెచ్చరికకు లోబడాలి. అప్పుడు నువ్వేమవుతున్నావు అంటే తీర్పు నుంచి తప్పించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆమోసు ప్రవక్త కాలంలో కూడా అక్కడ ఏమున్నదంటే భయంకరంగా ఆ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆమోసు కూడా హెచ్చరించాడు. ఆ దినాల్లో తీర్పు నాశనం చేయబడుతున్నారు కనుక దేవుని మాటలకు లోబడండి అని ఆమోసు ప్రవక్త కూడా ఆ దినాల్లో చెప్పారు. అంటున్నారా? హల్లెలూయా. ఆమోసు కూడా ఆ దినాల్లో హెచ్చరించాడు. మారు మనసు పొందండి, లేకపోతే మీరందరూ కూడా నాశనం అయిపోతారు. ఒక హెచ్చరిక కూడా అక్కడ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఎందుకంటే ప్రియులారా, హెచ్చరిక ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఆ స్వరము ఎప్పుడు కూడా లోకము నుంచి బయటికి రమ్మని చెప్తుంది. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. మీరు లోకములో ఉండకండి, లోకము నుంచి బయటికి రండి అనేది హెచ్చరిక. ఆమేన్. లోకంతో కలిసి ఉండకండి, లోకం నుంచి బయటికి రండి. ఒక విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. నిజమేనా? వింటున్నారా? విశ్వాసి అవిశ్వాసి వేరు. విశ్వాసి ఏం చేస్తాడు? ఈ గడియలో అయితే ఈ కాలపు వర్తమానం నమ్మినవాడా విశ్వాసి, ఈ కాల వర్తమానం కలిగినవాడా విశ్వాసి. ఆమేన్. మతములు ఉన్నవాడికి సంబంధం మనకు లేదు, శాఖలంతో మనకు సంబంధం లేదు. దేవుడు శాఖ కాదు, దేవుడు వాక్యమై ఉన్నాడు. చూడండి, శాఖల వాళ్ళు చూడకండి, దేవుని వాక్యం అక్కడ లేదు. వారు నిర్జీవులైపోయినారు శాఖలు, కానీ దేవుడు జీవము కలిగిన వాడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. కనుక నీనెవే పట్టణంలో కూడా వారు రక్షించబడ్డారు, హెచ్చరికకు లోబడ్డారు. అట్లాగే ఆమోసు దినాల్లో కూడా ప్రజలందరూ కూడా నాశనం అవుతుంటే దేవుని వాక్యం అక్కడ హెచ్చరిక ద్వారా ప్రవక్త ద్వారా మాట్లాడినాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ స్వరం ఏంటిది? మీరు అక్కడి నుంచి బయటికి రండి, లోకం నుంచి బయటికి రండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, దేవుడు ఏం కోరుతున్నాడు ప్రియులారా? దేవుడు మనల్ని కోరేది ఒకటే, మీరు ఆ లోకమునకు వేరుగా మాత్రమే ఉండండి. అర్థమవుతుందా? వింటున్నారా?
మీరు లోకమునకు వేరుగా ఉండండి. అది దేవుడు కోరేది. వేరుగా అంటే ఎక్కడికి రావాలి నువ్వు? దేవుని వాక్యంలోనికి రావాలా. ఆమేన్. హల్లెలూయ. ఆ పిలుపు అదే, మనతో మాట్లాడే పిలుపు అదే, ఆ స్వరం అదే, హెచ్చరిక అదే. లోకముతోనూ దేవునితోనూ జీవించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు. చెవులు గలవాడు వినుడు గాక. ఆమేన్. నీవెప్పుడు కూడా లోకముతోనూ దేవునితోనూ జీవించడానికి ప్రయత్నించకు. ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అందరూ ప్రయత్నం చేస్తున్నారు మీరు కదా. వీలైతేనే ప్రార్థనకు వస్తారు, లేకపోతే లోకం పనులు ఇన్ని కలిగి ఉంటారు కదా. లోకం పనులు ఒక్కటి కాదు కలిగి ఉండేది, చాలా పనులు కలిగి ఉంటాం. దేవుడి ప్రార్థనకు రావాలంటే సమయం లేదండి కదా. లోకంతో పొత్తులు బాగుంటాయి, దేవునితో పొత్తు ఉండదు మనకి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే అర్థం చేసుకోండి. దేవుని భక్తులను మాట చూడండి. మీరు లోకముతోనూ దేవునితోనూ జీవించడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు. ఆమేన్. ఎవరు లేదా మీకు? హల్లెలూయ. మీరు లోకముతోనూ దేవునితోనూ ప్రయత్నించవద్దు. ఆమేన్. దేవుని పద్ధతులు లోక పద్ధతులు రెండు కలపకు. వింటున్నారా? దేవుని పద్ధతులు వేరు, లోకం పద్ధతులు వేరు. రెండింటిని నువ్వు అనుసరించకు. నువ్వు చేస్తే దేవుని పద్ధతి కలిగి ఉండు. నువ్వు జీవిస్తే దేవుని బిడ్డగా జీవించు. ఆమేన్. ఎవరో నన్ను ఏమో అంటున్నారండి దేవుని కోసం జీవిస్తే అని నువ్వు అనుకోకు. వారి మాట వినకు. నువ్వు వినవలసి దేవుని మాటను వినాలా. ఆమేన్. హల్లెలూయ. ఏలియా దినాల్లో ఏలియా ఒక హెచ్చరిక చేశాడు. గుర్తుందా మీకు? ఏలియా దినాలు ఎవరు ఉన్నారు? ఏలియా దినాలు ఉన్నది ఎవరు? రాజు ఎవరు అక్కడ? అహాబు రాజు ఉన్నాడా? అహాబు రాజు ఒక భార్య ఎవరు? యెజబెలు. ఆమేన్. హల్లెలూయ. అక్కడ ఒక హెచ్చరిక చేశాడు దేవుడు ప్రవక్త ద్వారా. ఏమని గుర్తుందా మీకు? అహాబు రక్తము ఎవరు నాకుతారని చెప్పాడు ఆయన? కుక్కలు నాకుతాయని చెప్పాడు ఆయన. ఆమేన్. చూడండి, దేవుని మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. దేవుని హెచ్చరికనే. నువ్వు పాటించకపోతే నువ్వు నాశనం అయిపోతావు, తీర్పుని గురైపోతావు. హల్లెలూయ. హల్లెలూయ. చూడండి, అక్కడ ప్రియులారా గమనించండి. అహాబు నాబోతు అనే ఆయన ఉంటాడు. మీకు తెలుసు, బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నాబోతు ద్రాక్ష తోట నన్ను కూడా అతను ఏం చేసిండట? తీసుకున్నాడట, చంపేసిండట. ఎవరిని? నాబోతుని చంపేశారు. కానీ దేవుని కోపం రాదా? చూడండి, ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు, కానీ వారు లెక్క చేయలేదు. అహాబు లెక్క చేయలేదు, యెజబెల్ లెక్క చేయలేదు. వారు భయంకరంగా నాశనం అయిపోయినారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం హెచ్చరిక తీసుకోవో, జీవితాన్ని మార్చుకోవో, నువ్వు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఏదో ఒక దీనాన తీర్పులోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆమేన్. దేవుని మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యము సున్నైనా పొల్లైనా కూడా తప్పిపోదు, అంతా నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయ. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ బైబిల్లో మాట ఉంది ప్రియులారా, మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే, మారు మనసు లేకపోతే మీరు అందరూ నశించిపోతారని బైబిల్ చెప్తుంది కదా. మీరు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదండి. మారు మనసు కావాలా. బైబిల్ ఏం చెప్తుంది? మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చేయాలి? యేసు క్రీస్తు నామములో నూతన జన్మ పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయ. మీరు బైబిల్ చూడండి, అహాబు మారు మనసు పొందలేదు. నిజమేనా? వింటున్నారా? నెబుకద్నెజరు ఉన్నాడు, నెబుకద్నెజరు కూడా మారు మనసు పొందలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. ఇంకా మోషే దినాల్లో ఒక రాజు ఉన్నాడు. ఎవరైనా? ఫరో రాజు మారు మనసు పొందలేదు. నిజమేనా? అందరూ నాశనం అండి. వాక్యము హెచ్చరిక వచ్చినప్పుడు మనం దానికి లోబడకపోతే నెక్స్ట్ ముందున్నది తీర్పే.
దేవుని హెచ్చరిక మనం ఏం చేయాలా? మన మంచి కోసమే మనం అర్థం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నోహు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా, మారు మనసు పొందని వాళ్ళందరూ కూడా, హెచ్చరికగా దేవుని వాక్యాన్ని పాటించని వారందరూ కూడా, అర్థం చేసుకుని వారందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోయినారు. ఆమేన్, వింటున్నారా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తెలుసా మీకు? నోహు లాంటి వర్తమానమే దేవుడు మనకిచ్చాడు. నోహు దినాల్లో జీవించినట్లే మనం ఆ దినాలను జీవిస్తూ ఉన్నాం. నిజమేనా? ఎందుకంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో మనం జీవిస్తున్నాం. బైబిల్ చెప్తున్నది మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనాడు, వాక్యం మనకి ఇస్తూ ఉన్నాడు, వర్తమానం ఇస్తున్నాడు. అది నువ్వు గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే, జీవించకపోతే, హెచ్చరికను నువ్వు పాటించనట్టే, సిద్ధపడనట్టే. నెక్స్ట్ నువ్వు తీర్పుకు గురైపోతావు. గమనించండి, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ముందు హెచ్చరిక మాత్రమే చేస్తున్నాడు, తీర్పులకు నేను తీసుకుపోవట్లేదు. నువ్వు అదే అన్నాడు, మొట్టమొదటి చెప్పాడు. నువ్వు ఏమని? అయ్యా వినండి, నాశనం చేస్తాడు దేవుడు, నా మాట వినండి, ఓడలోనికి రండి, మీరు రక్షించబడతారు, నాశనం కాకుండా తప్పించబడతారు అని నోహు ఎన్నో మొత్తుకున్నాడు. ఎన్నోసార్లు 120 సంవత్సరాలు మొత్తుకున్నాడుగా బైబిల్ చెప్తుంది. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ గడియ వర్తమానంలో నీవు ఉంటున్నావు, అర్థం చేసుకో. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఈ గడియ వర్తమానం ముగింపులో నువ్వు ఉన్నావు. ఆమేన్. మరి నువ్వేం చేయాలి? హెచ్చరిక ఏంటిదని తెలుసా? ఈ గడియ దేవునికి వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానమును బట్టి నువ్వు జీవించాలా. వర్తమానముకు నీకు తేడా ఉండొద్దు. వర్తమానంలో దేవుని ప్రవక్త ఏం చెప్పాడో ఆ మాటను నెరవేర్చు. ఆమేన్. ప్రవక్త ఫలమును పొందుకోవాలా. అర్థమవుతుందా? ప్రవక్త ఎన్నోసార్లు మనం చెప్తున్నాడు వర్తమానాలు, మనం ఏం చేస్తాం? ప్రవక్త ఫలం పొందుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ప్రవక్త లేకుండా బైబిల్ మర్మాలు మనకు తెలియవు కదా. ప్రవక్త లేకపోతే ఈ కలప వర్తమానం మనకు తెలియదు. ప్రవక్త లేకపోతే బైబిల్లో ఉన్న ప్రతి విషయం మనకు అర్థం కాదు. అవన్నీ మనకు అర్థమవుతున్నాయంటే ప్రవక్త ద్వారానే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రతి వాక్యం మనకు అర్థమవుతుందంటే దేవుని ప్రవక్త ద్వారా మాత్రమే. ఈ గడి వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడంటే అది ప్రవక్త ద్వారా మాత్రమే. మనం ఉన్నది కాలం ముగింపులో ఉన్నాం. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఈ గడియ వర్తమానంలో సంఘం ఏ రీతి ఉండాలో తెలుసా? సంఘము పరిపూర్ణమైన సంఘంగా ఉండాలా. సంఘములో ఏమాత్రం లోకం అనేది ఉండకూడదు. ఆమేన్. సంఘము కేవలం పరిపూర్ణమైన వర్తమానము కలిగి ఉండి పరిపూర్ణంగా దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలా. ఇది ఈ కాలపు హెచ్చరిక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇది ఇంత వర్తమానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు బైబిల్ ముగింపులో దేవుడిని నిలబెట్టినందుకు మీకు తెలుసా, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళకి డినామినేషన్ పెద్ద పెద్ద బోధకులకి ఇది అర్థం కాలే. కానీ పనికిరాని వారమైన మనకు దేవుడు అర్థం చేయించాడు. నిజమేనా? మనం ఎందుకు పనికిరాని వారమండి, కానీ దేవుడు మనం తన చిత్తంలో తీసుకున్నాడు. నిన్న మన కాదు, ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే తన చిత్తంలో దేవుడు మనల్ని చూశాడు ఆయన. చూడండి, అందుకే ఈ వర్తమానం మనకి ఇచ్చాడు. ఇది మనం ఏం చేసుకోవాలా? హెచ్చరికగా చేసుకోవాలా. తీసుకొని మనం సిద్ధపడాలా, పరిపూర్ణంగా సిద్ధపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే విమర్శించుకోవాలా. అర్థమవుతుందా? ప్రవక్త సహవాసం అనే వర్తమానములకు మాట అంటారు పిల్లరా. ఇక్కడ మాట ఏంటంటే పిల్లరా, మనలను మనమే నిన్ను నువ్వే విమర్శించుకునే తీర్పు నుంచి తప్పించబడతావు. ఆమేన్. మొట్టమొదట నువ్వు ఏం చేసుకోవాలా? ఒక వ్యక్తి నువ్వు విమర్శించకు. మనకు చాలా అలవాటు, పక్కన వాళ్ళని విమర్శిస్తాం, మనం చక్కగా ఉంటాం కదా. ఈమె చక్కగా లేదు, ఈమె చక్కగా లేదు, ఇదే మాట తెల్లారులంతా ఇదే మాట మనకి. అసలు నువ్వు చక్కగా ఉండు. హిజ్కియాతో దేవుడు ఏమన్నాడు? అయ్యా మరి నీ ఇంటి వారి గురించి పక్కన ఎట్లా ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారా, వీళ్ళు చక్కగా ఉన్నారని చెప్పట్లేదు. నువ్వు చక్కబెట్టుకో. ఆమేన్. అసలు నువ్వు చక్కబెట్టుకో, నీ జీవితం సరి చేసుకో, నువ్వు దిద్దుకో, నువ్వు సరిగా ఉండు, నీ జీవితం చక్కగా చేసుకో, పరిపూర్ణంగా దేవునికి ఇష్టంగా చేసుకో. అది కదా దేవుడు చెప్పేది. ఎప్పటికీ ఈయన బాగలేడు చెప్పకు, దానికి తీర్పులోకి పోతావు. ఒక వ్యక్తి గురించి మాట్లాడొద్దు. ఎవరి తీర్పు వారిదే.
ఈయన బాగలే నువ్వు చెప్పకు, నీకు చెప్పే అధికారం కూడా నీకు లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలంటే మనలకు మనమే విమర్శించుకున్నప్పుడు తీర్పు నుంచి తప్పించబడి. విమర్శించుకోవడం దేనికోసం అంటే ఈ తప్పు నా లోపలనే ఉంది, నేనే విమర్శించుకున్నాను, సరి చేసుకుంటాను అని దిద్దుకోవడం చాలా మంచిది. అదే ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, చిన్న భిన్నమై విడిపోతున్న ప్రపంచమనే వర్తమానంలో నీ దినములో ఏదో ఒకనాడు తీర్పు నిన్ను దాటిపోతుంది. గుర్తుపెట్టుకో, ఏదో ఒక దినాన నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతున్నావు. కనుక తీర్పు రాకముందే జీవితాన్ని చక్కబెట్టుకో. ఆమేన్. నీ దినములో ఏదో ఒక నాడు తీర్పు మీద తాకబోతుంది. అప్పుడు నీవు అంటావు, అయ్యా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అప్పుడే తెలిసి నేను అనుకునేవాడిని అని నువ్వు అనుకుంటావు. అందుకే ఆయన నీకు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. తీర్పు వచ్చినప్పుడు ఏమనుకుంటావట? మీకు తెలుసా బైబిల్లో ఉపమానము, ధనికుడు లాజరు ఉన్నారా? చనిపోయిన తర్వాత ధనికుడు ఏమంటున్నాడు? అప్పుడు ఒక మాట అన్నాడు, గుర్తుందా నీకు? మా అన్నదమ్ములు భూలోకములో ఉన్నారు. నిజమేనా? లాజరు ఒకసారి పంపేరాదా అంటే ఈయన పంపించమంటే ఆయన పంపిస్తాడా? అంటే మన అలవాట్లే, మన ఆలోచనలే జరగదండి. మన ఆలోచనలు గట్లేదు. జరిగేందుకు మనం అడుగుతాం దేవుణ్ణి, జరగదు. ఇక భూలోకం ఉన్నప్పుడు మాత్రం దేవుని పెడచెవిన పెట్టాడు, హెచ్చరికను పట్టించుకోలేదు. ఎవరు? ధనవంతుడు. ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నాడు. లాభం ఏంది? ప్రయోజనం ఏంది? అంటున్నారా? ఆమేన్. అందుకనే చూడండి, ఇక్కడ ఏముందంటే, అయ్యా నేను ఇట్లా జరుగుతుంది అనుకుంటే బాగుండంటే మరి అయిపోయింది. టైం అయిపోయినాక అనుకుంటావా? అనుకున్నానికి లేదు కదా. అర్థమవుతుందా? నోబుహు బోధించాడు, తర్వాత తలుపు పెట్టాడు దేవుడు. ఓడ తలుపు మూసింది ఎవరు మూసినారు? ఓడ తలుపు మూసిన తర్వాత అందరికీ బుద్ధి వచ్చింది కదా. ఆ కాలంలో ప్రజలందరూ కూడా నోహు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారు? అయ్యా మొత్తుకుంటున్నారు, అయ్యా మీరే నిజమైన ప్రవక్త అయి ఉన్నారు. ఆమేన్. ఈ కాల ప్రవక్త మీరే అని మొత్తుకుంటున్నారు. నోహు ఒకటే మాట చెప్పాడండి. ఏమని? తలుపు దేవుడు పెట్టాడండి, నేను ఏమీ చేయలేను, మీ కర్మ మీకే జరుగుతుంది, మీరు నాశనం అయిపోతారు, అంతే. చెప్పింది వినలే. అర్థమవుతుందా? హెచ్చరికగా మాట్లాడితే మీరు వినలేదు. జలప్రలయం రానే వస్తున్నది, మీరు నాశనమే అయిపోతారు. అది ఈ మాట అప్పుడే చెప్పాను. అర్థమవుతుందా? అయ్యా నేను ఇట్లా అవుతుంది అనుకోలేదు. అయిపోయినాక ఆలోచనలు వస్తాయి మనకు. ఇటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారండి. అయిపోయినాక మంచిగా ఆలోచిస్తారు. ఫస్ట్ ఆలోచన రాదు, సొంత ఆలోచనలు వస్తాయి ఫస్ట్. తర్వాత అయిపోయినాక అబ్బా నిజంగా ఇది బాగుండేది. అందుకనే వాక్యము మాట్లాడుతున్నప్పుడు హెచ్చరిక నువ్వు తీసుకొని జీవితాన్ని చక్కబెట్టుకో. ఆమేన్. అందుకనే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, స్థిరంగా సిద్ధపడిన ఉండు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. మృగం యొక్క ముద్ర అనే వర్తమానం జాగ్రత్త వినండి. కొన్ని కొటేషన్ నేను చెప్తున్నాను. మృగం యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త మాట అన్నారు, దేవుని యొక్క తీర్పు స్థలము దేవుని యొక్క గృహములోనే ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని గృహం ఎక్కడున్నా తెలుసా? ఇదే దేవుని గృహమై ఉన్నది. ఆమేన్. తీర్పు ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. మీ జీవితము ఎట్లా ఉండదో దేవుడు ఇక్కడే తీర్పు తీరుస్తున్నాడు. అందుకనే కదా మీరు సరిగా ఉండమని చెప్పేది ఇక్కడి నుంచిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సరిగా లేవయ్యా, నువ్వు సరిగా చేసుకో, ప్రార్థనకు రావయ్యా, బుధవారం రా, ఆదివారం రా అని చెప్తే మీకు చెవులు వినబడవు. మీరేం చేస్తారు? మీ శ్రమ చొప్పున ఆలోచిస్తారు. ప్రతి ప్రార్థనలో దేవుని సెలవు ఉండమని చెప్తే మీకు అర్థం కాదు. ఆ మొత్తుకున్నటోడు మీ దృష్టిలో పిచ్చోడు, అంతేనా? అందుకనే ఇక్కడ ఏమన్నారు? తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని గృహం నుండే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక మీరు గమనించండి ప్రియులారా, మీరు కోర్టుకు వెళ్ళాలనుకోండి. కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? అక్కడ మీరు కోర్టుకు వెళ్తే నీవు పరీక్షలో
అక్కడ నిలవాలంటే వారు ఏం చేస్తారు? ఒక న్యాయశాస్త్ర గ్రంథం తీసుకొని వస్తారు. న్యాయశాస్త్ర గ్రంథం అంటే ఏంటిది? వాళ్ళకు ఉన్నది ఏంటిది? కోర్టులో ఉండేది ఏంటిది? లా. లానే న్యాయశాస్త్ర గ్రంథం అంటారు. నిజమేనా? హల్లెలూయా. ఆ కోర్టులో ఉండే లా లా చట్టాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే జడ్జిమెంట్ ఇస్తారు. అర్థమవుతుందా? వింటున్నారా? లా చట్టాన్ని బట్టి కోర్టులో జడ్జిమెంట్ ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆ న్యాయశాస్త్రపు గ్రంథము, ఆ లా గ్రంథము వాళ్ళకి తీర్పిస్తుంది. సరేనా? అలాగే దేవుని గృహములో కూడా మనకు ధర్మశాస్త్రం ఉన్నది. ఆమేన్. దేవుని గృహములో పరిశుద్ధ గ్రంథం ఉన్నది. దేవుని గృహములో ఈ కాలపు వర్తమానం ఉన్నది. ఆమేన్. మనము దేవుని వాక్యము నుండి దూరము కాకు, దూరము చేసుకోకు జీవితాన్ని. దేవుని వాక్యమును సరిపోయే జీవితము జీవించు. ఆమేన్. చూడండి, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాం? చాలా సింపుల్గా తీసుకుంటాం. ప్రార్థన అంటే, దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే చాలా ఈజీగా తీసుకుంటాం. పోతే పోతాము, లేకపోతే లేదు. ఇక్కడ నీవు ఉంటావు. ఎందుకంటే దేవుని కంటే గొప్పది నీ పని, నీ ఉద్యోగము, నీ పేరు ప్రఖ్యాతులు గొప్పవి, నీ మాటలు గొప్పవి. కానీ ఈ మాటలు గొప్పవిగా, నువ్వు గొప్పగా, దేవుడే గొప్పవాడు. నువ్వు లోపడవలసి దేవుని మాటకి లోపడాలా. ఆమేన్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే వర్తమానంలో ప్రభుత్వం మాట్లాడతాడు. చూడండి, నీవు మరణించిన తర్వాత నీకు తీర్పు జరుగుతుంది. కానీ నీవు ఎంత విద్యను సంపాదించుకున్నా కానీ, నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా కానీ అవి లెక్కకు రావు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. నువ్వు ఎంత విద్యను సంపాదించుకున్నా, ఎంత ధనము సంపాదించుకున్నా లెక్కకు రాదు. నువ్వెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు లెక్కకు రావు. నువ్వు ఎంత ధనము ప్రోగు చేసుకున్నావు, నువ్వు ఎంత ఇండ్లు ప్రోగు చేసుకున్నావు, ఇవన్నీ లెక్కకు రావు, లెక్కించబడవు. కానీ దేవుడు నీకు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం ప్రకారం ఎంతవరకు జీవించావో లెక్క తీసుకుంటాడు ఆయన. అదే లెక్కించబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? చెవులు గల వినుడు గాక. ఆమేన్. హల్లెలూయా. గౌరవములు, రెస్పెక్ట్స్ అనే వర్తమానములు పోగుతున్నాడు. నువ్వు రెండు సంగతులు చేయవలను. కృప ఏదో, తీర్పు ఏదో, నీవు ఏదో ఒకటి అంగీకరించాలి. ఆమేన్. అర్థమవుతుందా? కృప ఏదో, తీర్పు ఏదో తెలుసుకో. హల్లెలూయా. కృప ఏదో, తీర్పు ఏదో, ఏదో ఒకటి నువ్వు అంగీకరించు. రెండు అంగీకరించుకో. అర్థమవుతుందా? తీర్పు కావాలి, కృప కావాలి. రెండు ఎట్లా వస్తాయి నీకు? ఏదో ఒకటి నీకు కావాలా. కృప కలిగిన దేవుని కృప నువ్వు పొందుకుంటే తీర్పులోకి వెళ్ళవు. తీర్పులోకి వెళ్ళాలంటే కృప నీకు అవసరం లేదు. ఏదో ఒకటి నీకు కావాలా. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ కూడా తీర్పును తప్పించుకొను మార్గమే దేవునికి ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఒకే మంచి మార్గాన్ని దేవునికి ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని నువ్వు ఏం చేయాలి? ఆ హెచ్చరికను పాటించాలి. ఆ హెచ్చరికను నువ్వు లోబడాలి. ఆ మంచి మార్గం ఏదో నువ్వు తెలుసుకోవాలి. అదే మంచి మార్గంలో నువ్వు నడవాలి. చూడండి, ఈ కాలంలో మంచి వాక్యం ఏంటంటే ఈ గడియకు సంబంధించిన వర్తమానమే. కనుక ఈ గడియ వర్తమానమును నువ్వు తప్పించుకొని జీవించలేవు. అర్థమవుతుందా? తప్పించుకొని జీవించలేవు. జీవిస్తే తీర్పే. దేవుడు కాలాలు ఎందుకు పెట్టాడు? ఆఖరి కాలం ఎందుకు పెట్టాడు? ఆఖరి గడిలో వర్తమానం ఎందుకు పెట్టాడు? ప్రవక్తను ఎందుకు పెట్టాడు? దేవుడు దిగి వస్తానని ఎందుకు చెప్పాడు? పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ మర్మాలు, 7 ముద్రల గ్రంథము, 7 సంఘ కాలాలు, ఇవన్నీ ఎందుకు దేవుడు విప్పడం జరిగింది? దేవుడు దిగి వచ్చి విప్పడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? తీర్పు రాకముందే ఇవి మీరు అర్థం చేసుకోండి. మీరు నా రాజ్యంలో మీకు రావాలి కనుక నేను మీకు బయలుపరుస్తున్నాను. ఇవి మీరు కలిగి ఉండాలి. అందుకోసం ఆయన ముందుగానే బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవి నువ్వు దాటిపోయినావు అనుకో, తీర్పులోకి వెళ్తావు. ఆమేన్.
ముంచుకొస్తున్న తుఫాను అనే మెసేజ్లో హెచ్చరిక అనేది వినబడినప్పుడు ముందుగానే భద్రత కోసము నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. అర్థమవుతుందా? నీకు హెచ్చరిక ఎప్పుడైతే వినబడుతుందో వెంటనే నువ్వు ఏం చేసుకోవాలా? భద్రతకు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, ఈ హెచ్చరిక అనేది దేనికోసం అంటే నీ సిద్ధపాటు కోసమే. ఆమేన్, ఆమేన్ చెప్తారా? అందరూ ఆమేన్ చెప్తారా? హెచ్చరిక దేనికోసము? మన సిద్ధపాటు కోసమే, నువ్వు సిద్ధపడేదానికే. ఆమేన్, అర్థమవుతుందా? అవునండి, నువ్వు పెడని చెవిన పెట్టినావు అనుకో, నీ గతి ఏమైతే తెలుసా? లోతు భార్య గతి అవుతుంది. లోతు భార్య గతి అవుతుంది. ఆమె పెడచెవిన పెట్టింది, చూడవద్దంటే చూసింది, వెనక తిరగదంటే తిరిగింది. మనం ఏం చేస్తాం? వర్తమానం కష్టం ఉన్నదండి, మేము రామండి, జీవించలేమండి కదా, లోకం లెక్కనే ఉంటాము, ప్రార్థనకు వస్తాం, రెండు తీర్లను మేము జీవిస్తాం. అసలు అవసరం దేవునికి. రెండు తీర్ల జీవితం నుంచి బయటికి రా. దేవునికి కావాల్సిన రెండు తీర్ల జీవితం అవసరం లేదు, రెండు రకాల జీవితం అవసరం లేదు, రెండు పద్ధతులు అవసరం లేదు. దేవునికి కావాల్సిన ఒకటే పద్ధతి, అది దేవుని పద్ధతి అయి ఉన్నది. ఆమేన్. చూడండి, అందుకని హెచ్చరిక లేకముందే దేవుడు నిన్ను హెచ్చరికకు గురి కాకముందే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక మంచి మార్గం ఇస్తున్నాడు. ఇది నువ్వు చేయని చెప్తున్నాడు. హెచ్చరిక ద్వారా చేస్తున్నాడు, తీర్పు గురి కాకముందు చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అనబడు యేసును నేనేమి చేతును అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, నీవు సత్యమును విన్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. ఆమేన్, అర్థమవుతుందా? ఎప్పుడైతే సత్యము, వాక్యము, వర్తమానం విన్నావో వెంటనే నువ్వు దాన్ని అంగీకరించాలి. లేదా త్రోసివేయి, ఏదైనా కూడా చేయాలి. నువ్వు అంగీకరించాలని అంగీకరించు, లేకపోతే త్రోసివేయి. మరో దారి లేదు. అదే దేవుని హెచ్చరిక అయి ఉన్నది. చివరిగా ఇంకో గురుతర వర్తమానంలో ఒక మాట అంటాడు ప్రవక్త, లేఖనాలు నెరవేరటం నువ్వు చూచినప్పుడు, ఆ సంగతులు జరుగుట నువ్వు చూచినప్పుడు తీర్పు రాబోచున్నదని గమనించు. లేఖనాలన్నీ మన ముందరనే నెరవేరుతూ ఉన్నాయి. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలన్నీ మన ముందే నెరవేరుతున్నాయి. దాన్ని గమనిస్తున్నారా? మన ముందే నెరవేరుతున్నాయి. ఏది దాచబడలేదు. హల్లెలూయా. కనుక చూడండి, అవి చూసినప్పుడు అవి మీరు తీర్పు రాబోచున్నది అనేది నువ్వు గమనించాలా. దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ మన తలల ముందే జరిగిపోతున్నాయి. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నేను ఇట్లా అనుకోలేదు అని తర్వాత ఏడుస్తావు. అయ్యా నేను నా ముందు జరిగిందే నాకు తెలియదు, అప్పుడు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలుస్తుంది? నరకంలో పడకు తెలుస్తుందా? ఇప్పుడే తెలవాలా, తెలుసుకోవాలా. హల్లెలూయా. కనుక తీర్పు రాబోతున్నదని నువ్వు అర్థం చేసుకో, గ్రహించు. దానికి అది సూచన ఉన్నది. ఎప్పుడు కూడా లేఖనాల వైపు నువ్వు చూడు, కేవలము లేఖన వైపు చూడు. ఆ లేఖనం నీకు హెచ్చరిస్తుంది. ఆమేన్. కనుక నీకు నీవే సిద్ధపడే సమయం ఇది. ఆమేన్, హల్లెలూయా. అందులో ఏ మినహాయింపు లేదు. అర్థమవుతుందా? అందులో ఏ మినహాయింపు లేదు. మినహాయింపు అంటే నెహెం అంటే ఏమంటాము దాన్ని? మినహాయింపు అంటే ఈయనను పర్వాలేదులే అనేది ఉండదు అక్కడ. ఆయన నుండియండి అనేది ఉండదు అక్కడ. ఖచ్చితంగా నువ్వేం చేసినా దానికి శిక్ష అనుభవించాల్సిందే. అక్కడ మినహాయింపు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపను ఎప్పుడైతే నువ్వు తిరస్కరిస్తున్నావో తీర్పు గతి నీకు తప్పకుండా పడుతుంది. వాక్యాన్ని ఎప్పుడైనా తిరస్కరిస్తున్నావో తప్పకుండా తీర్పు తప్ప నీకు వేరేది లేదు. విన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు తీర్పు కంటే ముందే హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్లా జీవించాలో దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ గడియలో అయితే వర్తమానం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు వర్తమానాన్ని పక్కన పెట్టేసి ఏ చర్చికి అయితే ఏందండి నేను వెళ్తాను అని వెళ్ళినావు అనుకో, నువ్వు తీర్పులోకి పోతావు. దేవుడు వర్తమానం ఎందుకు ఇచ్చాడు, ప్రవక్త ఎందుకు ఇచ్చాడు, ఆఖరి గడి ఎందుకు ఇచ్చాడు, అది నువ్వు అర్థం చేసుకొని ఎక్కడికి రావాలా? ఆ శాఖ నుంచి బయటికి రావాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ డినామినేషన్ బయటికి రావాలా, లోకం నుంచి బయటికి రావాలా. వారు చేసిన నువ్వు చేయకు,
అసలు అక్కడ నువ్వు వెళ్ళవద్దు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీరు మారు పొంది నూతన జన్మ పొందుకున్నప్పుడు ఇంకా శాఖతో నీ సంబంధం లేదు. నువ్వు నూతన జన్మ ఎక్కడ పొందుకున్నావు? యేసుక్రీస్తు నామములో నిజమైన బాప్టిజంలో నువ్వు పొందుకున్నావు. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఆమేన్. ఇంకా నీకు శాఖలతో సంబంధం లేదు. సంబంధం యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నావు. దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉన్నావు. హల్లెలూయా. నేను అటు పోతాను ఇటు వస్తానంటే అక్కడ తీర్పు ఉన్నది. రెండు రకాల జీవితం నీకు అవసరం లేదు. అటు ఉంటే అటనుండు, ఇటనుండు. అదే కదా బైబిల్ చెప్పేది. విన్నారా? హల్లెలూయా. ఈ రెండు రకాల జీవితం ఎంతకాలము సత్యదాకా ఇదే పని మనది. అందుకే తెలుసుకోమన్నాడు ఆయన. హెచ్చరించే దానికోసమే. హెచ్చరిక. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉంటే దేవుని వాక్యం వైపు ఉండు. ఉంటే వర్తమానము కలిగి ఉండు. వర్తమానంతో జీవించు. అంతేగాని అటు డినామినేషను, శాఖలు ఇవన్నీ దేవునికి అవసరం లేదండి. వాక్యం కావాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. దేవుడు వర్తమానమై ఉన్నాడు. ఆ వర్తమానం ఇలోనికి రావాలి. నువ్వు ఆ వర్తమానం కోసం జీవించాలి. వర్తమానము కలిగి ఉండాలి. చూడండి, వర్తమానం ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. నువ్వు వెలుగుతూ ఉండాలా. అనేక మందిని వెలిగించాలి. ఇది ఒక హెచ్చరిక. వాక్యము కలిగి ఉండి జీవించమని హెచ్చరిక. నువ్వు కలిగి ఉండలేదు అనుకోండి, నిర్లక్ష్యం చేస్తే నెక్స్ట్ ఆ స్వరము, వాక్యము, హెచ్చరిక నువ్వు తిరస్కరిస్తే లోతు దినాల్లో జరిగిన సంగతి ఏంటి? చూడండి, అక్కడ ఏమైంది? ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టింది లోతు భార్య. కానీ నాశనం అయిపోయింది. ఆ గతి నీకు వస్తుంది. జాగ్రత్త. దేవుని పెట్టలేరా? దేవుని సంఘమా, ఈ హెచ్చరిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు అందుకే నేను నాశనం కాకముందే తన వర్తమానం మనకి ఇచ్చాడు. కృప ద్వారా వర్తమానం ఇచ్చాడు. అది కలిగి జీవించమన్నాడు. ఇది నువ్వు పక్కన పెడితే నెక్స్ట్ తీర్పులోకి పోతావు. జాగ్రత్త. మనం ఏం చేయాలంటే ప్రియులారా, నిజమైనటువంటి వర్తమానం కలిగి, వర్తమానముతో ఉండి, వర్తమానం మన లోపల ఉండి, వర్తమానంతో మనం జీవించాలి. అనేక మందికి వర్తమానం బోధించాలి. మనమే వర్తమానమై ఉండాలి. అవునండి. అప్పుడు అంతమంది అయినా కానీ మార్చబడతారు. ఎంతోమంది మార్చబడతారు మన ద్వారా. మనం వెలుగై ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక రాకముందు ముందే మనం సిద్ధపడాలా. బుద్ధి లేని కన్యక, బుద్ధి గల కన్యక ఎప్పుడు సిద్ధపడిందండి? ఎప్పుడో ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం రాకముందే, హెచ్చరిక రాకముందే సిద్ధపడి ఉన్నది. ఏమి కలిగి సిద్ధపడి ఉన్నది? కేవలము నూనె కలిగి సిద్ధపడి ఉన్నది. అదే ఇప్పుడు మనం చేయవలసింది. ఆ నూనెనే దేవుని వాక్యమై ఉన్నది. ఆ నూనె దేవుని వర్తమానమై ఉన్నది. ఆ నూనె ఈ గడియ వర్తమానమై ఉన్నది. అదే మనము కలిగి ఉండి మనము పూర్తిగా సిద్ధలో సంపూర్ణంగా నింపుకోవాలా. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థాంక్ యూ జీసస్. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం.